Hi, welcome to the show. Yes, now we'll be doing the analysis for match number 55, that is between Mumbai Indians versus Sunrisers Hyderabad. So, yeah, your comments. ఐ థింక్ ముంబై ఇండియన్స్ ఫైనల్గా విన్ అనేది రుచి చూసారనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ అనుకున్నాం కానీ బట్ ఎస్ఆర్హెచ్ అనుగుణంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ చేసినా కూడా ఐ థింక్ ముంబై ఇండియన్స్ చేజ్ ఇద్దాం. డ్యూ ఫ్యాక్టర్ అయితే బాగా కనిపించిందనే చెప్పాలి. ఓవరాల్గా ఈ పిచ్ ఏదో కొత్త పిచ్ లాగా అనిపించింది ముంబై వికెట్. జనరల్గా ఇలా వికెట్ ఉండదు ముంబైలో. బ్యాటింగ్కి అనుకూలించింది, బౌలింగ్కి కూడా అనుకూలించింది, స్వింగ్ చాలా ఉన్నింది. ఇట్ వాజ్ నైస్ టు సీ. ఈవెన్ ముంబై బౌలర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. అండ్ మనం చూసాము ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పడ్డాం ఫస్ట్లో. అలాగే ఈవెన్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కూడా ముంబై టాప్ ఆర్డర్ ఇబ్బంది పడ్డం చూసాం. సో ఆన్ అండ్ ఆఫ్గా ఉన్నింది. బట్ ఓవరాల్గా చూస్తే ముంబైకి మంచి విన్ అనే చెప్పుకోవాలి. దే హ్యావ్ ఎ బూస్టెడ్ విన్. అన్ఫార్చునేట్లీ లాస్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎస్, సో టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ ముంబై గెలిచి డెఫినెట్లీ వాళ్ళ ఫీల్డింగ్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ పిచ్ పరంగా మాట్లాడుకుంటే పిచ్ కాస్త టాకీ ఉన్నింది, టూ పేస్ ఉంది. అండ్ ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్కి స్వింగ్ అయితే డెఫినెట్లీ ఉన్నింది. అండ్ హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్ ఫర్ ద బ్యాటర్స్? ఐ థింక్ ఇనిషియల్గా చాలా స్వింగ్ ఆప్షన్స్ ఉన్నింది. దానికి తోడు పేస్ కూడా ఉన్నింది వికెట్ మీద, గ్రాస్ ఉండడం వల్ల. సో ఓవరాల్గా చూస్తే బౌలర్స్కి ఇనిషియల్గా బాగా అనుకూలించిందనే చెప్పచ్చు. బట్ దాన్ని ఎక్కువగా క్యాపిటలైజ్ చేసుకోలేకపోయారు. ఆఫ్టర్ ఒక 7-8 ఓవర్స్ అయిన తర్వాత అది బ్యాట్స్మెన్కి అనుకూలించడం స్టార్ట్ చేసింది, చూసాము అలాగా. అండ్ దానికి తోడు ఎస్ఆర్హెచ్ వాళ్ళు స్పిన్కి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదు, కేవలం ఒకే ఓవర్ మాత్రమే వేశారు. బట్ ఇట్ వాజ్ నాట్ డన్ వెల్ ఫర్ దెమ్. బట్ ముంబై ఇండియన్స్లో చూస్తే చావ్లా హ్యాస్ డన్ రిమార్కబ్లీ వెల్. అతను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. 3 కీ వికెట్స్ తీయడమే కాకుండా ఎస్ఆర్హెచ్ని 200 లోపు కట్టడి చేయడంలో ఈ 3 కీ వికెట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పచ్చు. ఎస్, డెఫినెట్లీ. సో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలవడంతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశల్ని కాస్త తగ్గించినట్టు అనుకోవచ్చు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషలీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో మయాంక్ అగర్వాల్ని మళ్ళీ తీసుకొచ్చారు. అండ్ అదైతే వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ. అండ్ దాని తర్వాత డెఫినెట్లీ మనం బౌలింగ్లో ఉమ్రాన్ మాలిక్ని తీసుకొస్తారు ఇంపాక్ట్ ప్లేయర్గా అని అనుకున్నాము. బట్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు బ్యాట్స్మెన్కి వెళ్ళడం జరిగింది. సో సన్వీర్ సింగ్ ఆడడం జరిగింది. అండ్ డెఫినెట్లీ బ్యాట్స్మెన్ మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పాలి ఎస్ఆర్హెచ్ నుంచి. సో ఎందుకు అలా జరిగింది అనుకోవచ్చు. ఐ థింక్ ఇక్కడ ఈ చేంజెస్ ఏవైతే చేశారో ఎస్ఆర్హెచ్ అవి డెఫినెట్గా వర్క్ అవ్వలేదు వాళ్ళకు. మళ్ళీ మయాంక్ అగర్వాల్ని తీసుకుని రావడం ఈజ్ ఎ రాంగ్ డెసిషన్. అండ్ దానికి తోడు యాన్సన్ తీసుకుని రావడం కూడా రాంగ్ డెసిషన్. యాన్సన్ ఈజ్ నాట్ ఎ బౌలర్ హూ కెన్ గివ్ బిలో 10 runs అని ఎక్కడ ఏ మ్యాచ్లోనూ చూడలేదు. బట్ ఈ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లో కొంచెం చేసి వికెట్ తీసుకున్నా కూడా, బట్ రిమైనింగ్ ఓవర్స్ అన్ని చూసాం మనం, 15+ స్కోర్ ఇవ్వడము. హీ డజంట్ హ్యావ్ ఎ కంట్రోల్. పేస్ ఉండొచ్చు కానీ బట్ హీ డజంట్ హ్యావ్ ఎ కంట్రోల్. అక్కడ హీఈస్ టోటలీ ఎ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. సో దానికి తోడు ఈ 2 డెసిషన్స్ ఏవైతే చేశారో ఆ 2 వర్క్ అవ్వలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా డెఫినెట్లీ ఆ బ్యాటింగ్ టైంలో 17th ఓవర్లో తీసుకుని రావడం ఈజ్ ఎ రైట్ డెసిషన్. సో అక్కడికి రావడం వల్ల అట్లీస్ట్ 170 స్కోర్ చేయగలిగారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ పరంగా ఇట్స్ రైట్ డెసిషన్. బట్ ఈ 2 డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా వర్కౌట్ అవ్వలేదు. అవి డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్కి చేంజ్ చేసుకోవాలి. సో మార్క్రమ్ హ్యాస్ టు కమ్ బ్యాక్. ఉనద్కత్ కానీ ఉమ్రాన్ మాలిక్ కానీ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు ద ప్లేయింగ్ 11. సో ఆ 2 చేంజెస్ మాత్రం డెఫినెట్గా వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో చేయాలి. చేయకపోతే ఈ మ్యాచ్లో ఇబ్బంది పడ్డట్టే పడతాం. డెఫినెట్లీ. అండ్ ముంబై ఇండియన్స్ కూడా మనం అనుకున్నాము యాక్చువల్లీ ప్రెజర్ లేకుండా ఆడతారు అని చెప్పేసి. అండ్ చూసాం మనం అది క్లియర్గా, వాళ్ళు ప్రెజర్ తీసేస్తే ఇంకొక రకమైన టీమ్ లాగా కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా నుంచి కూడా 3 వికెట్స్ రావడం అనేది చాలా బాగా జరిగింది ముంబై ఇండియన్స్కి అని అనుకోవచ్చు. సో హార్దిక్ పాండ్యాకి ప్రెజర్ తగ్గింది అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఎస్ అనే చెప్పొచ్చు. దానికి తోడు ఇట్స్ నైస్ టు సీ హార్దిక్ పాండ్యా కమింగ్ బ్యాక్ అండ్ బౌలింగ్ చేయడము, 3 వికెట్స్ తీయడం అనేది చాలా మంచి న్యూస్ ఒక రకంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్కి, దానికి తోడు ఇండియన్ టీమ్కి కూడా. సో ఐ హోప్ హీ విల్ కంటిన్యూ ద సేమ్ మొమెంటమ్ అండ్ సేమ్ ఫామ్. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ముంబై ఇండియన్స్ అవి గెలిచారంటే మాత్రం ఇట్స్ టూ గుడ్ అనే వస్తుంది. బట్
ఈ మ్యాచ్లో వీళ్ళు గెలవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ద వే ముంబై ఇండియన్స్ వన్ ద మ్యాచ్ షోస్ దట్ దే హ్యావ్ ద స్ట్రెంగ్త్, దే హ్యావ్ ద మైండ్ టు అప్లై ఇన్ ద గేమ్ వెన్ దే ఆర్ అండర్ ప్రెషర్ అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు వాళ్ళు. సో ఇనిషియల్గా తొందరగా 3 వికెట్స్ పోయినా కూడా సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ ఎక్స్ట్రాడినరీగా ఆడారు. దే హ్యావ్ బీన్ వెరీ బ్రిలియంట్. ఎప్పుడు షాట్స్ ఆడాలి, ఎప్పుడు స్లోగా ఆడాలి, ఎవరు ఎలా ఆడాలి అనేది వాళ్ళిద్దరూ ప్రూవ్ చేసి చూపించారనమాట. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ప్లే ద గేమ్. సో ఎక్సలెంట్ ప్లే. యెస్, డెఫినెట్లీ. హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా అండ్ అలాగే బుమ్రా నుంచి మంచి బౌలింగ్ చూసాము. సో దానితో కంటిన్యూస్గా వికెట్స్ పడడం వల్ల ఎస్ఆర్హెచ్ ఎక్కువ స్కోర్ అయితే చేయలేకపోయింది. మనం అనుకున్నాము బ్యాటింగ్ ఫస్ట్ వాళ్ళ స్ట్రెంత్ అని చెప్పేసి, అండ్ దానికి తగ్గట్టే ట్రై చేశారు. బట్ ఆ ట్రై చేయడంలో వికెట్స్ అయితే కోల్పోవడం, దాని తర్వాత లెస్ స్కోర్ రావడం జరిగింది. అండ్ చివరిలో ప్యాట్ కమిన్స్ కనుక చూస్తే ఆ బ్యాటింగ్లో కాస్త స్కోర్ చేయడంతో ఆ స్కోర్ అయినా రాగలిగింది. లేదంటే ఇంకా చాలా తక్కువగా స్కోర్ చేసిండే ఆప్షన్ కూడా ఉండేది. సో ఓవరాల్గా ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు తీసుకుంటే ముంబై ఇండియన్స్కి ఎడ్జ్ అయితే ఉంది, ఎస్ఆర్హెచ్కి కాస్త బిలో పార్ స్కోర్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే సెకండ్ ఇన్నింగ్స్ కనుక తీసుకుంటే డెఫినెట్లీ పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేశారు సన్ రైజర్స్. అండ్ వికెట్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. అఫ్కోర్స్ ఎక్స్ట్రాస్ చాలా ఎక్కువ వెళ్ళాయి, బట్ వికెట్స్ తీసుకోవడము, బౌలింగ్ బాగా వేయడం, మెయిడెన్స్ వేయడం ఇవన్నీ జరిగింది. దాని తర్వాత 3 వికెట్స్ పడ్డాయి. 3 వికెట్స్ పడిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ స్టడీ చేసి ఇన్నింగ్స్ నుంచి చివరి దాకా, అండ్ దెన్ చివరిలో స్కోర్ అయితే ఈజీగా చేయగలిగారు బికాజ్ ఆఫ్ డ్యూ అండ్ బౌలింగ్ కూడా కాస్త ఎరాటిక్గా ఉన్నది. సో అక్కడ ఇంకొక వికెట్ పడి ఉంటే ఎస్ఆర్ఎస్ ఛాన్స్ ఉండేదేమో. డెఫినెట్గా ఉండిండేది. బట్ ఆ టైంలో ఏంటంటే వీళ్ళకు ఆ అవకాశం ఇవ్వలేదన్నమాట. బేసికలీ తిలక్ అండ్ సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా ఆడారు వాళ్ళు. ఈవెన్ ఎడ్జెస్ కూడా 6 వెళ్ళాయి. సో అక్కడ ఆ సూర్యకుమార్ యాదవ్ని కట్టడి చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది ఎస్ఆర్హెచ్కి. సో సూర్యకుమార్ యాదవ్ ఎస్పెషల్లీ కనుక మాట్లాడుకుంటే అసలు ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత ఇంకొక డిఫరెంట్ పర్సనాలిటీ బయటకు వస్తుంది అనుకోవచ్చు. బౌండరీస్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్, అంటే ఎక్కడ ఆపడానికి కూడా ఛాన్స్ లేకుండా కంటిన్యూస్గా రన్స్ అయితే చేయగలిగారు. దట్టు చాలా ఈజీగా స్కోర్ చేశారని అనిపించింది. అండ్ ఫస్ట్ కనుక తీసుకుంటే పవర్ ప్లేలో భువనేశ్వర్ కుమార్కి అండ్ మార్కో యాన్సన్, దాని తర్వాత ప్యాట్ కమిన్స్కి కూడా స్వింగ్ చాలా బాగా వచ్చింది. దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారని చెప్పాలి. బట్ ఈవెన్చువల్గా ప్రెజర్ అయితే క్రియేట్ చేయగలిగారు. అండ్ దెన్ కౌంటర్ అటాకింగ్ ముంబై ఇండియన్స్ నుంచి చూసాము. తర్వాత ఇంకా ఏం చేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ ఇక్కడ. సో వాళ్ళ బౌలింగ్ ఎలా ఉండింది? బౌలింగ్ వాజ్ డీసెంట్, అందులో డౌట్ లేదు. ప్యాట్ కమిన్స్ కమ్బ్యాక్ బాగుంది. మేడెన్ ఓవర్ వికెట్ ఈజ్ రియలీ నైస్ స్టార్ట్ అనే చెప్పొచ్చు. భువనేశ్వర్ కూడా చాలా కంట్రోల్గా ఉన్నాడు. ఓవరాల్గా ఐ థింక్ స్కోర్ ఎక్కడ ఇంపాక్ట్ కనిపించిందంటే యాన్సన్ బిగినింగ్ ఓవర్లో ఎక్స్ట్రాస్ ఎక్కువ వెళ్ళడము, రన్స్ ఎక్కువగా ఇవ్వడం అనేది దట్ వాజ్ ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ ఐ థింక్ దే హ్యావ్ బౌల్డ్ ప్రిటీ డీసెంట్లీ. రిమైనింగ్ ఆల్ బౌలర్స్ 8 per over is really not bad బేసిక్లీ చెప్పాలంటే. ఒక 20-30 రన్స్ షాట్ అనిపించింది ఎస్ఆర్హెచ్. సో బౌలింగ్ కూడా కొంచెం డీసెంట్గా ఉన్నా కూడా దే కుడ్ హ్యావ్ డన్ మచ్ బెటర్. ఎస్, ఇట్లాంటి మ్యాచెస్ చాలా డిఫెండ్ చేయడం కూడా చూసాను ఎస్ఆర్హెచ్ నుంచి. బట్ ఈ మ్యాచ్ కనుక తీసుకుంటే మనం నిన్న మాట్లాడుకున్నట్టు ముంబై ఇండియన్స్కి ప్రెజర్ అయితే ఉండదు, చాలా ఫ్రీగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేసాం. అదే జరిగింది. అండ్ ఎస్ఆర్హెచ్కి అదే కాస్త నెగిటివ్ కూడా అయింది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎస్ఆర్హెచ్కి హోమ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. అండ్ రిమైనింగ్ మ్యాచెస్లో ఖచ్చితంగా 2 మ్యాచెస్ మినిమం అయితే గెలవాల్సిన అవసరం ఉంది ప్లే ఆఫ్స్ కనుక చేరాలంటే. సో హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ ఫర్ ఎస్ఆర్హెచ్ గోయింగ్ ఫార్వర్డ్? ఎస్ఆర్హెచ్కి నెక్స్ట్ 3 మ్యాచెస్ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. సో అది ఒక అడ్వాంటేజ్. దే నీడ్ టు జస్ట్ విన్ 2 more మ్యాచెస్. అండ్ ఎల్ఎస్జీ మీద గెలవాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్. సో అది చాలా ఇంపార్టెంట్ గేమ్గా అనిపిస్తుంది. అదర్వైజ్ ఐ థింక్ ఎస్ఆర్హెచ్ కెన్ మేక్ ఇన్ టు ప్లే ఆఫ్స్ ఇఫ్ దే విన్. ఎస్, ఈవెన్ దో ముంబై ఇండియన్స్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్ ఛాన్స్ అయితే నియర్లీ 0 అని చెప్పాలి. అండ్ వాళ్ళకు జస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే కాస్త మెరుగుపరచుకోవడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. అండ్ దానికి తోడు ఫ్యాన్స్కి కాస్త చివరిలో విన్స్ ఇచ్చినట్టు అండ్ కాస్త హ్యాపీనెస్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంతకు మించి డెఫినెట్లీ ముంబై ఇండియన్స్ చేయడానికి కూడా ఏం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా డెఫినెట్లీ వరల్డ్ కప్ టీంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు
కాస్త ఫామ్ అయితే అవసరం ఉంటుంది. సో, దానికోసం ఆడడానికైతే ఈ మ్యాచెస్ యూజ్ అయితాయని అనుకోవచ్చు. సో, యెస్. యెస్, దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. థాంక్ యూ.